హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ లైఫ్ టాక్స్. ఈరోజు డ్యూటీ లేదండి, సరదాగా బయటకు వచ్చాను. కానీ విపరీతమైన మంచు కురుస్తుందండి. అయితే నా లెఫ్ట్ సైడ్ ఒక కారు వెళ్తుంది చూసారా. ఆ కారు ఇంత మంచులో కూడా ఇండికేటర్స్ హెడ్లైట్లు వేసుకోకుండా వెళ్ళిపోతున్నాడండి. మంచుని చూసి ఎవరైనా హెడ్లైట్లు ఆన్ చేసుకుని వెళ్తారు, ఆయన ఏంటో మరి ధైర్యంగా వెళ్ళిపోతున్నారు. ఆయన స్లోగానే వెళ్తున్నారండి, కానీ వచ్చే వెహికల్ ఫ్రంట్ వచ్చే వెహికల్ ఎలా వెళ్తారో తెలియదు కదా. మనకు ముందు ఒకటి వెహికల్ వస్తుందండి, దాన్ని ఫస్ట్ చూసి నేను బండి అనుకున్నానండి. తీరా చూస్తే అది బండి కాదు, లారీ క్రాస్ అవుతుంది కదా, ఇప్పుడు మన ముందుకు వస్తుంది చూడండి. దగ్గరికి వచ్చాక కానీ తెలియలేదండి అదొక కాలేజీ బస్సు అని. నాకైతే పిచ్చ భయం వేసిందండి బస్సు దగ్గరకు వచ్చినప్పుడు, ఎందుకంటే నేను రోడ్డు మీద నడుస్తున్నాను. నేను దీని నుంచి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, డ్రైవర్ సోదరులందరికీ నా మనవి, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిదండి. మీ ముందు వచ్చే వాళ్ళకి మంచిది, మీకు మంచిది. మీ మీ గురించి ఇంట్లో వాళ్ళు చూసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఎదురు చూసేవాళ్ళు. అందుకు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళడం చాలా అవసరం కదండి, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే నేను ఇలా మా ఊరు రింగుపుంత అని ఒకటి ఉందండి, అటు తిరిగాను. ఆ ఏరియా అంతా బాగుంటుంది, ఎందుకంటే పంట పొలాలు, వరి చేలు ఉండి, ఇదివరకు ఎటుకబట్టీలు ఉండి ఇప్పుడు లేవు, కానీ ఆ ఏరియా అంతా బాగుంటుందండి. సరదాగా అలా నడుచుకుంటూ వెళ్ళాను ఎదరికి. ఇంకా మంచు ఎక్కువ కురుస్తుంది కానీ తగ్గట్లేదండి. అసలు మంచు విపరీతంగా కురుస్తుంది తప్ప తగ్గట్లేదు. మా ఊరు వైపు కెమెరా పెడితే ఇల్లు కూడా కనిపించట్లేదండి, అంత మంచు కురుస్తుంది. అయితే చూడండి, ఒక్క పంట పొలం కూడా లేదు, ఎందుకంటే మొత్తం అంతా కూడా వరి చేను కోసేసారండి. వరి చేను కోసి ఇప్పుడు మళ్ళీ ఆకుమళ్ళు వేసినట్టున్నారు. చేలన్నీ దొమ్మలకి రెడీగా ఉన్నాయి. నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఈ రింగు పొంత ఉంది కదా, ఈ రింగు పొంత ఏరియాకి నేను వచ్చి ఒక 20 ఇయర్స్ అవుతుంది. 20 ఇయర్స్ బ్యాక్ వచ్చానండి ఒకసారి, మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను. అయితే చూసారు కదా, మళ్ళీ నా రైట్ సైడ్ కెమెరా తిప్పుతున్నాను. అయితే ఈ ఈ స్ట్రైట్ ఇలా వెళ్తారండి, మా ఊరు మయానికి వెళ్ళిపోద్దండి మళ్ళీ ఆ రోడ్డు. బాగుంది కదండి, ఆ తాడి చెట్లు అయితే భలే ముచ్చటగా కనపడుతుంది నాకైతే మంచులోని. అలాగే మన లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక షెడ్ కనిపిస్తుందండి. ఆ షెడ్ దగ్గర ఇది వరకు ఉసిరి చెట్టు ఉండేది, అక్కడ భోజనాలు పెట్టేవారు నా చిన్నప్పుడు, నాకు బాగా గుర్తండి. ఒక 4-5 టైమ్స్ అనుకుంటా తిన్నాను నేను అక్కడ భోజనాలు నా చిన్నప్పుడు. ఉసిరి చెట్టుకు పూజలు చేసి పెట్టేవారు, నాగోతువారని వాళ్ళ ఫ్యామిలీ చేసేవారండి అలాగా. అప్పుడు రోజులే వేరు కదండి, అందుకనే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అలా చాలా బాగా చేసేవారండి. కొబ్బరి చెట్లు ఇవి ఉన్నాయి అన్నీ కూడా, ఇది వరకు గేదెల పాకలు 3 ఉండి, గేదెలు ఉండి చాలా సందడిగా ఉండేదండి ఏరియా అంతా కూడా, సైడ్ అంతాను. అలాంటిది ఇప్పుడు ఉత్తు చెట్లు పొలం తప్ప ఏమీ కనిపించట్లేదు. అయితే అక్కడ చెరువు కూడా ఉండేదండి, చెరువులో స్నానాలు కూడా చేసేవాళ్ళు, నాకు బాగా గుర్తు చిన్నప్పుడు. మా అక్కగారు కూడా ఒకసారి చెరువులో పడిపోయారండి బాబు, చనిపోయే అంత విషయం జరిగింది అప్పుడు. దేవుడి దయ వల్ల ఆయన ఎవరో ఉండి కాపాడాడు, మేకనే చెరువులోంచి తీసాడు బయటికి. ఇప్పుడు అవన్నీ కూడా చాలా వరకు మూసేస్తున్నారండి, చెరువు కూడా పూడి చేస్తున్నట్టున్నారు, కొద్దిగానే ఉంది చెరువు అది. అయితే చూసారా, వరి నాట్లు కూడా వేయడానికి ఆకుమళ్ళు అంటారు కదా వేశారు, దంప ఆకుమడి అంటారు అనుకుంటా, దీన్ని వేశారు. నేను సూర్యుడిని షూట్ చేద్దామని చాలాసేపు నుంచి చూస్తున్నానండి. జాయిగా సూర్యుడు తీగల మీద నుంచున్నాడు, నీట్గా ఉయ్యాలు ఊపుతున్నట్టున్నాడు సూర్యుడు, భలే కనిపిస్తున్నాడండి. అప్పటికే టైము 7:15 అనుకుంటా అయిపోతుంది, అయినా కూడా మంచు విపరీతంగా పడుతుందండి. ఆ మంచుని చూసి నాకైతే పిచ్చలేసిందండి, ఎందుకంటే ఇంత పొద్దున మాటలు నేను రావడం ఫస్ట్ టైం. 20 సంవత్సరాలు నేను ఎప్పుడు సింగిల్గా నడుచుకుంటూ రాలేదు అలాగా, కానీ పొద్దున్నే లెగిసి అలా సరదాగా నడుచుకుంటూ వచ్చాను. వీడియో షూట్కి అయితే కాదు, సరదాగా వచ్చానండి.
కానీ లొకేషన్ బాగుందని వీడియో కంటిన్యూ చేశాను. అయితే నేను వీడియోలో మళ్ళీ మాట్లాడుతున్నాను కదండి, ఇవన్నీ కూడా నేను దీని గురించి ఈ కారు హెడ్లైట్లు వేసుకోకుండా వెళ్ళిపోతుంది వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఆ వీడియోలో. నాకైతే పిచ్చ భయం వేసిందండి, ఎందుకంటే రోజులన్నీ మనే కాదు, అంత ధైర్యంగా ఆయన ఎలా వెళ్ళిపోతున్నాడు అంటావు అనే ఆలోచనలో పడ్డాను నేను. మనం జాగ్రత్తగా ఉండడం అవసరం కదండి. మనం జాగ్రత్తగా ఉండాలి, ఎదుటి వాళ్ళకి జాగ్రత్త కూడా చెప్పాలి. అట్లీస్ట్ కొంచెం కూడా ఆలోచించుకోకుండా ఆయన ఎలా వెళ్ళిపోతున్నాడు, ఆయన ముందు వచ్చే వాళ్ళకి డేంజర్, ఆయనకి డేంజరే కదా అని ఆలోచనలో పడ్డాను నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి వీడియోలో ఇంతకే. కానీ వీడియో క్లారిటీ రాలేదు. క్లారిటీ అంటే నా వాయిస్ బాగోలేదండి, అదోలా వచ్చింది, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నా వాయిస్ ఓవర్ ఎలా వస్తుందో నాకైతే తెలియదు, కానీ నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి వీడియోలోని. నాకైతే లొకేషన్ పిచ్చగా నచ్చింది. చూడండి మా ఊరు పొలం ఎలా ఉందో మళ్ళీని. అయితే మొన్న తీసిన వీడియో కూడా ఇది కూడా తీశాను, కాకపోతే అలా నడుచుకుంటూ మాటల్లో పడి నడుచుకుంటూ అలా వెళ్ళిపోయానండి. అంతే తప్ప కావాలని వెళ్ళింది కాదు ఇది ఈరోజు. అది అలా మాటల్లో సరదాగా నడుచుకుంటూ వాళ్ళు వస్తున్నారా వాళ్ళని చూసుకుంటూ అలా నడుచుకుంటూ ఎదరికి వెళ్ళిపోయాను. ఎదరికి వెళ్ళిపోయి అలా చెట్టు కింద కూడా కాసేపు నుంచున్నానండి, వేప చెట్టు కింద. అక్కడ లొకేషన్ గట్రా చాలా బాగుందండి, మంచు అలా కురుస్తూ లైటింగ్ అప్పుడప్పుడే వస్తుంది, అది కూడా బాగా నచ్చింది నాకు. కానీ అవన్నీ వరి పొలాలు ఉంటే ఇంకా బాగుండేది కదా, అంటే వరి పరువులో ఉండి చేను ఉంటే భలే ఉండేది కదా, అంటే లుక్ వైజ్ భలే కనిపిస్తుందండి. మాకు గోదావరి గట్టు అలాగే ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయండి పొలాలు పండేటప్పుడు, అదిరిపోతాయి అన్నమాట ఏరియాస్ అంతా కూడా. నాకు అవి బాగా నచ్చాయి. ఈరోజైతే నాకు బాగా అనిపించింది, మార్నింగే నాకు మంచి సరదాగా అనిపించింది. అలాగే చూడండి నా లెఫ్ట్ సైడు రైట్ సైడు కూడా దంపాకు మళ్ళీ పోసున్నారు. ఇంకా త్వరలో అవి పీకడానికి వస్తాయి అనుకుంటా, పీకేసి మళ్ళీ ఎవరు నాటుతారు. కానీ సూర్యుడు చూడండి భలే వస్తున్నాడు కదా, మంచి నీట్గా వస్తున్నాడు పైకి. బాగా అనిపించిందండి నాకు ఈరోజు, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎంత మంచి విజువల్స్ షూట్ చేశానని నాకైతే ఇప్పుడు మంచిగానే అనిపించింది. మరి మీకేమనిపించేదో తెలియదు, కానీ నేను కోరుకునేదల్లా ఒకటేనండి, అది ఏంటంటే నా వీడియో మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియాలన్నా, నా వీడియో బాగుందో లేదో తెలియాలన్నా మీరు నాకు కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.